టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి మంచు మోహన్ బాబుపై ఫిర్యాదు అందించాడు. ఈ మేరకు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు, మంచు మనోజ్లు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎవిడెన్సులు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి మంచు మోహన్ బాబుపై ఫిర్యాదు అందించాడు. ఈ మేరకు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు, మంచు మనోజ్లు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎవిడెన్సులు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి మంచు మోహన్ బాబుపై ఫిర్యాదు అందించాడు. ఈ మేరకు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు, మంచు మనోజ్లు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎవిడెన్సులు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి మంచు మోహన్ బాబుపై ఫిర్యాదు అందించాడు. ఈ మేరకు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. కాగా
కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మంచు మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు, మంచు మనోజ్లు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎవిడెన్సులు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి మంచు మోహన్ బాబుపై ఫిర్యాదు అందించాడు. ఈ మేరకు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మంచు మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు, మంచు మనోజ్లు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎవిడెన్సులు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి మంచు మోహన్ బాబుపై ఫిర్యాదు అందించాడు. ఈ మేరకు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి